టీడీపీ ప్రభుత్వ తీరుపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇఫ్తార్ విందులతో ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముస్లిం మైనారిటీల కోసం హజ్ హౌస్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో జరిగే వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఎన్నో హామీలు ఆగస్టు 15, 2014 మన జిల్లాకు రావడం జరిగింది. దాదాపు 90 హామీల వరకు ఇప్పటి వరకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో 20% మాత్రమే నెరవేర్చడం జరిగింది. మిగిలిన హామీలన్నీ ఎక్కడేసిన బొంగలు అక్కడనే ఉన్నాయి. అదేవిధంగా తీర్మానాలను తీసుకొని రాష్ట్ర స్థాయి ప్లీనరీలో డిస్కస్ చేసి రాష్ట్ర స్థాయిలో తీసుకున్న తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ఒక అంశం పైన మా రాష్ట్ర అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈ ప్లీనరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది.